సౌదీలో ఘోర బస్సు ప్రమాదం 45 మంది హైదరాబాదీలు సజీవ దహనం మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొని దగ్ధమైన బస్సు 17 మంది పురుషులు 18 మంది మహిళలు 10 మంది చిన్నారులు మృతి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు మృత్యుంజయుడు అని చెప్పుకోవచ్చు ఈ నెల 9న ఉమ్రా యాత్రకు వెళ్లిన 54 మంది హైదరాబాద్ వాసులు మక్కా దర్శనం అనంతరం బస్సులో 46 మంది మదీనాకు పయనం మార్గ మధ్యలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరో ఫ్యామిలీకి చెందిన 6 అనారోగ్యంతో హోటల్లో 4 ఉండగా కారులో మరో 4 వెళ్లడంతో దక్కిన ప్రాణాలు బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సౌదీలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు సర్కారు ఖర్చులతోనే కుటుంబ సభ్యుల తరలింపు పర్యవేక్షణకు మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకున్నారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది మృతి చెందారు మక్కా దర్శనం అనంతరం మదీనాకు వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి దాటినాక 1 గంట 30 నిమిషాలకు ఇండియన్ టైం ప్రకారం మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఇక బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో 18 మంది మహిళలు 10 మంది చిన్నారులు సహా 45 మంది సజీవ దహనమయ్యారు వీరిలో ముషీరాబాద్లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉన్నారు ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు వీళ్ళతోనే ఉమ్రా యాత్రకు వెళ్లిన మరో 4 అనారోగ్య సమస్యలతో మక్కాలోనే ఉండిపోగా ఇంకో 4 కారులో మదీనాకు వెళ్తుండడంతో ప్రాణాలు దక్కాయి ప్రమాద విషయం తెలిసిన రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు విదేశాంగ శాఖ ద్వారా సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు ఇక మృతదేహాలకు సౌదీలోనే అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారట ఇక 9న ఉమ్రా యాత్రకు హైదరాబాద్లోని మల్లేపల్లికి చెందిన ఫ్లైజోన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏటా హౌస్ ఉమ్రా యాత్రకు ప్యాకేజీలు ప్రకటిస్తున్నది ఇందులో భాగంగా ఈ నెల 9 నుంచి 23 వరకు 15 రోజుల పాటు ఉమ్రా టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఇక మల్లెపల్లిలోని ఆల్ మక్కా అంబర్పేట్లోని బాబా ఉల్ హర్మైన్ ఇక హఫ్తా మహమ్మద్ ఇక భాయిజాన్ ట్రావెల్స్ ఏజెన్సీలు ప్రయాణికులను సమకూర్చుకున్నారట దైవ దర్శనానికి పోతే 45 ముస్లింలకు అత్యంత పవిత్రమైన ప్లేస్ అది మక్కాలో జీవితంలో పోవాలి ఆ జీవితంలో పోయి తర్వాత ఏమైనా పర్వాలేదు ఇప్పుడు మనోళ్ళకి కదా చివరికి కాశీకి పోతే సరిపోతుంది రా బాబు వాడు చచ్చిపోయినా పర్వాలేదు అన్న కాన్సెప్ట్ ముస్లింలకు కూడా మక్కా అతి పవిత్రమైన ప్లేస్ అక్కనే పుట్టినంటారు సో మక్కాకు పోయి ఏకంగా 45 మంది మృతి చెందడం నిజంగా కలకలం రేపుతా ఉంది విద్యానగర్ కు చెందిన ఒకే కుటుంబంలో చాలా మంది చనిపోయిన పరిస్థితి ఉంది 18 మంది ఒకే కుటుంబ సభ్యులు చనిపోయినంటే 3 తరాలు చాలా డేంజర్ చిన్న పిల్లగాడి కాడి నుంచి వాళ్ళ తాత మన్మన్ నుంచి తాత వరకు అందరు చనిపోయిన పరిస్థితి మాత్రం ఉంది ఘోరమైన ఇటువంటి ఎవరికి ఎట్లా జరిగినా మళ్ళీ మన హైదరాబాదీ బిడ్డలు చనిపోవడం చాలా అత్యంత బాధాకరం నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు ప్రజెంట్ ఉన్న మైనార్టీ మంత్రి అజారుద్దీన్ కావచ్చు వీళ్ళందరూ కూడా కండెమ్ చేసిండ్రు అక్కడికి వెళ్ళి ఆ ప్రయత్నాలు చేస్తుండ్రు ఆ డెడ్ బాడీలో వచ్చే పరిస్థితులు లేదు మొత్తం దానం ఆ కార్యక్రమం పూర్తి అందులోనే మొత్తం ఖాళీ బూడిదైంది కాబట్టి అక్కడే ఇక మక్కాలోనే అంత్యక్రియలు సౌదీలోనే అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది ఎవరైతే 45 మంది చనిపోయారో 45 మందికి కంప్లీట్ గా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన పరిస్థితి మాత్రం ఉంది